హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. రైట్, మీరు నా వీడియోలు చాలా వరకు నిజంగా నాకు మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి నా వీడియోస్కి, మోటివేషనల్ వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే 2-3 వీడియోస్కి నిజంగా హానెస్ట్ వాళ్ళు కామెంట్స్ పెట్టారు. సో మీరు కూడా ఈ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అడగకపోతే అడగంది అమ్మాయినా బెటర్ అన్నట్టు, అడగకపోతే సో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీలైనంత వరకు నా మోటివేషనల్ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం దయచేసి షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ ఇస్ బేసికల్లీ మేనిఫెస్ట్, హౌ టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బోల్డ్ కలలు కంటూ ఉంటారు. చిన్న బండి ఉన్నోడు కారు కొనుక్కోవాలని కళ్ళగంటాడు, లేకపోతే పెద్ద జాబ్ చేయాలని కళ్ళగంటాడు, ప్రమోషన్ రావాలని కళ్ళగంటాడు. సో తర్వాత బిజినెస్ చేయాలని కొంతమంది కళ్ళగంటుంటారు. అలా రకరకాలుగా ప్రతి మనిషి ప్రతి చోట ఎక్కడొక్కడ ఏదో ఒక కలగంటూ ఉంటాడు డ్రీమ్ని. నేను ఇది అవ్వాలి. కొంతమంది చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుంటారు. సో మనం అది అవ్వాలి అంటే మన బేసిక్గా మన డ్రీమ్స్ని మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ అనే ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే మనము ఇది చేస్తే అవుతుందా కాదా పక్కన పెట్టు, ప్రతిదీ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా హీరో కష్టపడి పెద్ద గొప్ప హీరో అయ్యాడు, అవుతాడా అవ్వడా అని అవసరం కానీ ప్రయత్నం చేశాడు. హీ ట్రైడ్, హిస్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ అన్ యాక్టర్. సో హీ ట్రైడ్ హిస్ బెస్ట్. అందులో 10 మందిలో ఒకడో ఇద్దరు సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు అవ్వరు. సో అలానే మనం మన మేనిఫెస్ట్ని, మన డ్రీమ్ని నిజం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎన్ డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ యూ ఆల్రెడీ ఏ డాక్టర్. నీకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఏ డాక్టర్, ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్, నీ మైండ్లో అది పెట్టుకోవాలి. సో మనకు వచ్చేసి బేసిక్గా 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆబ్సెంట్ మైండ్. అది కాన్షియస్ మైండ్ అనేది ప్రస్తుతం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకి. సో ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు బేసిక్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఫ్రెండ్ దగ్గర ఒక 500 అప్పు చేసాం మనం. సో నైట్ పడుకునేటప్పుడు అరే ఈ 500 ఎలా తీర్చాలి, అప్పు 500 ఎలా తీర్చాలి, 500 ఎలా తీర్చాలని ఆలోచించుకుంటూ పడుకుంటే నైట్ అంతా మనకి ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి 500 అప్పు ఎలా తీర్చాలనేది వెళ్ళి దానికి తగ్గట్టు బ్యాడ్ థాట్సే వచ్చేస్తాయి. సో మనం అక్కడ ఏం చేయాలి, 500 కదా, డెఫినెట్గా రేపు మార్నింగ్ ఏదో ఒకటి చేసేసి మనం ఆ పని ఈ పని చేసేస్తే మనకు ఆ వర్క్ ఈ వర్క్ చేస్తే వచ్చేస్తే మనం 500 అప్పు తీర్చేసి పెద్ద విషయం ఏం కాదు అని పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు పండుకుంటే ఆబ్వియస్లీ తెల్లారి పొద్దున దట్ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ డ్రైవ్ యూ త్రూ టు డూ సంథింగ్. అంటే ఆ 500 ఎర్న్ చేయటం కోసం ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ద కాన్షియస్ మైండ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. సో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి చిన్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఏది అవ్వాలి, కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్ ఐఐటి చేసి పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా. సో బాగా చదివిన ప్రతివాడు ఉద్యోగం చేయాలని లేదు, బాగా చదవనోడు ఉద్యోగం చేయకుండా రోడ్డు మీద పడాలని లేదు. ఒక్కొక్క డెస్టినీ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మన డెస్టినీని మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఆ ఫిక్స్ చేసుకోవాలంటే మనము మైండ్లో, కాన్షియస్ మైండ్లో, అంటే మనకి తెలిసి ఉన్నప్పుడు మనం మెలుకుతో ఉన్నప్పుడు మనం పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ నైట్ పడుకునేటప్పుడు మీరు కనుక పాజిటివ్ థింకింగ్తో పడుకుంటే, ఎస్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు జాబ్ అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ యాటిట్యూడ్తో రేపు ఎల్లుండి మనకి ఇంటర్వ్యూ వచ్చేస్తుంది, మనకి జాబ్ వచ్చేస్తుంది అనే పాజిటివ్ కాన్షియస్ మైండ్ని మీరు 100 సార్లు ఎస్ నాకు ఈ వీక్లో జాబ్ వస్తుంది, ఈ వీక్లో జాబ్ వస్తుంది అని 100 సార్లు అనుకోండి. ఆ కాన్షియస్ మైండ్లోంచి అది సబ్ కాన్షియస్ మైండ్లోకి ట్రావెల్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే అంటే మనకు తెలియంది, అది బిహైండ్ అవర్ మైండ్కి ఉంటుంది. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి ట్రావెల్ అయ్యి మనకి ఆ పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సో ఆ పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తే పాజిటివ్ ఎనర్జీలోంచి మనము నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాజిటివ్ థాట్స్ వస్తాయి.
సో ఈ జాబ్ అప్లై చేసాము, వస్తా రాదా అని 100 సార్లు ఆలోచించుకొని పండుకుంటే అది రాదు. ఎందుకంటే యు ఆర్ క్రియేటింగ్ నెగిటివ్. అంటే నీకు ఇప్పుడు ఆ తపన అనేది పోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్తే దానికోసం నువ్వు చేసే ప్రిపరేషన్ కానీ, నువ్వు చేసే హార్డ్ వర్క్ కానీ ఆటోమేటికల్లీ దట్ విల్ డ్రైవ్ యూ. సో మీకు డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ సక్సెస్ అవుతారు. సో అలా సక్సెస్ అవ్వాలి అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాలి. మనం ఎంత ట్రై చేసినా రాకపోవడం అనేది, అంటే దీనివల్ల మిరాకిల్స్ జరుగుతాయని నేను చెప్పను, బట్ కానీ ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఉంటే అంత పాజిటివ్గా మన సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ఎలా మేనిఫెస్ట్ని, ఎలా మన డ్రీమ్స్ని ఎలా రియాలిటీ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని, ఇప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒక 100 times ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్ అని రోజుకి ఓ 10 సార్లు రాసుకోండి, ఓ 2 నెలలు. ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని దానికి సంబంధించిన ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగా చేస్తుంది. అంటే అదేమీ శక్తి కాదు, అదేదో లేకపోతే కిరణాలు పాస్ అయ్యి మనలో చేంజ్ రాదు. అంటే ఏంటంటే మనలో ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యి ఆ ఎనర్జీ వల్ల మనం దానికి సంబంధించిన సబ్జెక్టు చదవటం వల్ల మన మైండ్ అనేది ఆటోమేటిక్గా దాని మీద ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ అవటం వల్ల మనం ఆ అనుకున్న డ్రీమ్ని మనం అచీవ్ చేయగలుగుతాం. సో అలా కాకుండా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నెగిటివ్ థాట్స్తో ఉంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్ మీదే ఉంటాయి. మన కాన్షియస్లో నెగిటివ్ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా నెగిటివే తీసుకుంటుంది. తీసుకోవటం వల్ల ఏంటంటే మనం అటు ఇటు కాకుండా అలా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం తప్ప అనుకున్నది ఏది సాధించాం. సో అనుకున్నది సాధించాలి అంటే ప్రతి ఓడి లైఫ్ డబ్బు సంపాదించడం ఒకటే ఉండదు. డబ్బు సంపాదించడం కోసం మనం బతకూడదు. మనం చేసే పని వల్ల ఆటోమేటిక్గా మనకి డబ్బు వస్తుంది. ఆ పని మీద ఫోకస్ పెట్టండి. వాట్ యూ వాంటెడ్ టు డూ. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ రైటర్, యూ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్, యూ వాంట్ బికమ్ ఏ డాక్టర్, యూ వాంట్ బికమ్ ఏ, దేర్ షుడ్ బి సమ్ పాజిటివ్ గోల్ టువర్డ్స్ యూ. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఎస్, నాకు ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా నేను పాజిటివ్గా నేను డబ్బులు సంపాదించగలుగుతా, నేను పెట్టుబడి పెట్టుకుని పెట్టుబడి పెడుతున్నా కాబట్టి ఈ బిజినెస్లో 100% నేను సక్సెస్ అవుతాను అన్న ఉద్దేశంతో పాజిటివ్ యాటిట్యూడ్తో పడుకుంటే మీరు కాన్షియస్ మైండ్లోంచి ఆ పాజిటివ్ యాడ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి తెల్లారి పొద్దున మీకు దానికి సంబంధించిన ప్లాన్స్ ఎలా చేసుకోవాలి అనే థాట్స్ క్రియేట్ చేస్తుంది. సో అమ్మో బిజినెస్ పెడుతున్నా, సక్సెస్ అవుతానో అవనో, ఏమవుతుందో, మన డబ్బులు ఉంటాయో పోతాయో అనే నెగిటివ్ థాట్లోకి వెళితే మీకు పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వకపోగా మీకు థాట్స్ రావు. అంటే ముందుకు వెళ్ళలేరు, ఎక్కడొక్కడ పప్పులో కాలేస్తారు, కథం అయిపోతుంది. ఇలా మీరు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి మీ పాజిటివ్ థాట్స్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి. ఇలా చేసినంత మాత్రాన 100% సక్సెస్ అవుతామా అంటే ఎస్, దేర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. ఓకే, కానీ మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే బలం ఏదైతే ఉంటుందో ఆ బలం వలన మన మైండ్ కంట్రోల్ అవుతుంది. మైండ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ దేనికైనా కానీ మైండ్ కంట్రోలే ఇంపార్టెంట్. సో ఆ మైండ్ కంట్రోల్, పాజిటివ్ సైడ్ మనకు మైండ్ కంట్రోల్ అయ్యి పాజిటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్ థాట్స్ రావడం వల్ల నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ హౌ టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్ అనేది. కాబట్టి మీరు పాజిటివ్ థింక్, పాజిటివ్, మీరు ఏదైనా కానీ ఎస్ నేను ఇది చేయగలను, అవుతుంది అవ్వదు డజంట్ మ్యాటర్, సక్సెస్ అవుతాం కాము డజంట్ మ్యాటర్, అట్లీస్ట్ పాజిటివ్గా ఎస్ నేను చేస్తాను, ఎక్కడొక్కడ ఏదో ఒక పాయింట్లో మీరు అనుకున్న డ్రీమ్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, సో ప్లీజ్ నా దానికి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చితే మాత్రం షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే నాకు కూడా కొంచెం వ్యూస్ వస్తాయి. ఇలా మంచి మంచి ఐడియాస్ మీకు షేర్ చేసుకుంటున్నాను. సో నా మైండ్లో ఉన్నది నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్.